బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఈరోజు మేము ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు మనం బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి, అంటే బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ అంటే బయటికి రెస్టారెంట్లకి అలా వెళ్ళి తినలేము కాబట్టి మేము ఏం చేసామంటే, ఇప్పుడు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళి ఆ విధంగా కూర్చొని తినే సిచ్యువేషన్ లేదు కాబట్టి మేము ఇంట్లోనే రెస్టారెంట్ టైప్లో ట్రై చేసామన్నమాట. అది ఎలా ఉందనేది మీరు చూడండి. మీరు కూడా ఒక్కోసారి పిల్లలు ఇలాంటి అంటే ఈ మధ్యలో మనం ఎక్కడికి వెళ్ళట్లేము కాబట్టి వాళ్ళకు కూడా కొంచెము డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఓకే, ఇక్కడ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇది పన్నీర్ ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను, క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి టొమాటోస్ ఒక 6 to 7 మీడియం సైజ్వి, కాజు, కసూరి మేతి, గరం మసాలా, కొరియాండర్ లీవ్స్, రెడ్ చిల్లీ, కార్డమమ్, ఆనియన్స్ ఒక 2 చిన్న సైజు అయితే సరిపోతుంది. అది కూడా ఒకవేళ వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేయొచ్చు. క్రీమ్ అన్నమాట, ఇది ఇంట్లో చేసుకున్న క్రీమే. ఇది గీ, ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్ కావాలన్నమాట మనకి. స్టవ్ పై కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కొన్ని క్యాషూ నట్స్ వేసుకోవాలి, ఒక 11 to 15. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు. క్యాషూస్ తోటి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. అవి కొంచెం వేగినాక అందులో టొమాటోస్ వేసుకోవాలి, ఆనియన్స్ మనం చిన్నగా చాప్ చేయాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం పెద్ద ముక్కలుగానే స్లైసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అందులోనే రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ వేసుకొని వీటిని కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. టొమాటోస్ కొంచెం మెత్తగా అయిన తర్వాత మనము దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ వేసి మంచిగా అది టొమాటోస్ మంచిగా మెత్తగా కావాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం ఒక 10 నిమిషాల వరకు అది మగ్గే వరకు మనము మధ్య మధ్యలో కలుపుతూ ఆ విధంగా మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు ఆ టొమాటో మిశ్రమాన్ని అంతా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, స్మూత్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. అయితే ఒక టిప్ అండి, మనకు ఆ పేస్ట్ అనేది ఎంత సాఫ్ట్గా వస్తే మనకు కర్రీ అంత బాగుంటుందన్నమాట. అదే అసలు దీనికి అంటే టేస్టీగా రావడానికి అదే రీజన్ అన్నమాట. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని దాంట్లో ఇలాచీ, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్, జీరా పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే మనము కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి.
అయితే ఇది ఎక్కువ వేడి కాకముందే వేయాలి, లేకపోతే మాడిపోతుంది అనమాట. కొద్దిగా కసూరి మేతి, కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇమీడియట్గా మనం ఆ ప్యూరీని యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే ప్యూరీ చాలా థిక్గా ఉంటుంది కాబట్టి మనము దీనికి కొంచెము వాటర్ యాడ్ చేసుకోవాలి, దాని కన్సిస్టెన్సీని బట్టి. ఈ పేస్ట్ అంతా ఇది మంచిగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా సేపు జస్ట్ 5 minutes మనం లిడ్ పెట్టేసి కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనము ముందే ఇదంతా వేయించుకున్నాము, మగ్గించుకున్నాము కాబట్టి ఇప్పుడు కొద్దిగా సేపు సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ వేసేసుకోవచ్చు. అయితే ఈ పన్నీర్ నేను ఇంట్లో చేసిందనమాట. ఒక 500 grams పన్నీర్. అది ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి, లేదు అంటే ఒక స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. పన్నీర్ వేసుకొని ఇప్పుడు ఒక 5 minutes మళ్ళీ మనము దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కొద్దిగా క్రీమ్ వేసుకోవాలి. అయితే క్రీమ్ కూడా నేను ఇంట్లో చేసిందే. నార్మల్గా మనకు సూపర్ మార్కెట్లో క్రీమ్ దొరుకుతుంది, అదైనా వాడచ్చు. క్రీమ్ వేసుకున్న తర్వాత ఇంకా జస్ట్ ఒక 2 minutes అలా ఉంచేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి చూడండి మలబార్ రోటీస్. ఇవి ఇప్పుడు మనకు బయట రోటీస్ మనకిప్పుడు బయట తినలేము కాబట్టి ఇలాంటి రోటీస్ అంటే ఇన్స్టెంట్ రోటీస్ చాలా బాగుంటాయి. ఇవి మంచిగా లేయర్స్గా వస్తుంది అనమాట. ఇవి వాటికి మనము వాటికి రీప్లేస్ చేస్తూ మనం ఇవి తినడం వల్ల పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతారు అనమాట. ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. దీంట్లోనే వీటితో కూడా వస్తుందన్నమాట. చూడండి ఇలా ఉంటుంది. అలాగే ఉంటుంది. మనం బటర్ నాన్ తింటాం కదా, సేమ్ అదేలా ఉంటుంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మనకి సూపర్ మార్కెట్లో ఇన్స్టంట్ చికెన్ పాప్స్ దొరుకుతాయి, అవి వేయిస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి డిన్నర్కి మరి స్నాక్స్ కావాలి కదా, అందుకని. పిల్లలకి ఇలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. అయితే ఎప్పుడు మనం రెగ్యులర్గా చేయలేం, కానీ అప్పుడప్పుడు ఇలాంటివి తినడం వల్ల కూడా ఏం నష్టం అయితే ఏమీ ఉండదు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి చూడండి. ఓకే, ఇప్పుడే మా వారు ఇంటికి వచ్చారనమాట ఆఫీస్ నుంచి. చాలా టైర్డ్ అయిపోయి మాస్క్ పెట్టుకొని ఈ విధంగా రోజు మాస్కులు పెట్టుకొని చాలా టైర్డ్ అవుతున్నారు. సో ఇలాంటప్పుడు మనము ఈ విధంగా డిన్నర్ ఇలాంటివి ప్లాన్ చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా బయటికి వెళ్ళలేరు కదా ఇప్పుడు. అంటే మనం బయటికి వెళ్ళలేము అంటే
రెస్టారెంట్కి వెళ్ళి ఆ విధంగా కూర్చొని తినడము అంటే కొంచెము ఈ సిచ్యువేషన్లో అయితే కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి. కొంచెము అందరూ జాగ్రత్తగా ఉండటమే చాలా మంచిది. ఇప్పుడైతే రిస్క్ తీసుకోవడం ఎందుకు చెప్పండి, మనం రిస్క్ తీసుకొని మనతో పాటు ఇంకో 10 మందిని కూడా రిస్క్లో పడిస్తాము. అందుకని ఈ విధంగా ట్రై చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి వీడియో ఎలా ఉందో చూడండి.